ఏలూరు జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే టికెట్ కొనసాగించాలంటూ 2 రోజులుగా టీడీపీ కార్యకర్తలు నిరసన చేస్తున్నారు. ఉండి కూటమి అభ్యర్థిని మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. రఘురామకృష్ణంరాజుకు ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రామరాజుకే టికెట్ ఫిక్స్ చేయాలంటూ కొన్ని రోజులుగా ఆయన అనుచరులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఉండి అభ్యర్థికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఉండి నియోజకవర్గం పరంగా టీడీపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఒకవైపు 2 ఆశావాహులు కావచ్చు, ఇటువైపు టికెట్ ఆశిస్తున్న రామరాజు వర్గం కావచ్చు నిరసన దీక్షలకు కూడా దిగారు కదా. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? సంధ్య, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో అయితే కూడా తెలుగుదేశం పార్టీలో చెలరేగినటువంటి అసమ్మతి సెగలైతే కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. చల్లారే పరిస్థితి అయితే కూడా కనబడటం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే నిన్న కూడా పర్యటించడం, ఈ రోజు కూడా ఆయన నిడదవోలు నియోజకవర్గంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలతో అంతా కూడా కొంత అంతర్గత చర్చలు అయితే కూడా జరుపుతున్నారు. ఇదే సందర్భంలో ఎవరైతే అసమ్మతి నేతలు ఉన్నారో కొంతమందిని వారిని కూడా అక్కడికి పిలిపించి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ సందర్భంలోనే అటు ఉండి తెలుగు తమ్ముళ్ళు అయితే కూడా ఆమరణ నిరాదీక్షకు అంటే నిర్వధిక నిరాదీక్షకు పూనుకోవడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఈ దీక్ష కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే ఉండి టికెట్ ను కేటాయించాలి, మార్చకూడదని చెప్పి ఆయన వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఉండి టీడీపీ టికెట్ ను ఇటీవల టీడీపీలో చేరినటువంటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే కూడా జరుగుతుంది. ఆ మేరకు సూచనప్రాయకంగా పార్టీ అధిష్టానం కూడా అటు రఘురామకృష్ణరాజుకు సీటు కేటాయిస్తున్నట్లు కూడా తెలిపినట్టు తెలుస్తుంది. ఇదే సందర్భంలో రామరాజు కూడా కొన్ని సందర్భాల్లో త్యాగం చేయాల్సి వస్తుందని కూడా సూచించిన సందర్భం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే రామరాజు తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవడం, ఆ తర్వాత వాళ్ళంతా కూడా అటు టీడీపీలో కొంత నిరసన అయితే కూడా వ్యక్తమవుతున్న సందర్భం వాళ్ళంతా కూడా తిరుగుబాటు ఉద్యమం అయితే చేపట్టారు. రామరాజుకు ఉండి టికెట్ కేటాయించకపోతే తెలుగుదేశం పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేసిన సందర్భం అయితే కూడా ఉంది. ఇప్పటికే కొంతమంది ఉండి నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు సంబంధించిన అధ్యక్షులు అలాగే జిల్లా పార్టీకి సంబంధించిన అధ్యక్షులు అంతా కూడా కొంతమంది రాజీనామా లెటర్లను అయితే కూడా ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మికి కూడా సమర్పించడం జరిగింది. ఒకవేళ ఉండి టికెట్ మారిస్తే తమ రాజీనామాలని ఆమోదించాలని చెప్పి ఆ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ కూడా ఫ్యాక్స్ ద్వారా పంపించిన సందర్భం అయితే కూడా ఉంది. మొత్తానికి సంబంధించి ఉండి నియోజకవర్గంలో అటు గతంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి శివరామరాజు ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగరవేయడం జరిగింది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు కూడా ప్రకటించి ఎన్నికల ప్రచార కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలోనే రామరాజు కూడా తిరుగుబాటు చేస్తే ఏ విధంగా ఉండబోతుంది, పార్టీకి సంబంధించి టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి ఉండి నియోజకవర్గంలో ఇలా బీటులు వారితే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమీక్ష చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో చెలరేగిన అసమ్మతి శాఖలైతే ఇప్పట్లో చల్లారే ఆ విధంగా కూడా కనిపించిన పరిస్థితి. శ్రీనివాస్, అధినేత మనసులో ఏముంది? మరి రామరాజు వర్గం అంటే వాళ్ళనే కొంచెం సర్దుకుపోవాలన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితిలో రామరాజు వర్గం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? అంటే రామరాజు అయితే కూడా ఆత్మీయ సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది, తాను టీడీపీలో ఉంటాను, ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ టికెట్ తనకే కేటాయిస్తుంది, ఎవరు కూడా పుకారులు నమ్మొద్దని చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పటికే రామరాజుకి పార్టీ అధిష్టానం నుంచి కూడా కొంత సూచనప్రాయంగా సమాచారం అందింది. ఉండి టికెట్ ను త్యాగం చేయాల్సిన అవసరం వచ్చింది, త్యాగం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి, రామరాజు కేటాయిస్తున్నామని చెప్పి కూడా ఆయనకు తెలిపిన సందర్భం. ఈ నేపథ్యంలోనే రామరాజు తన అనుచరులతో కూడా కొంతకాలంగా పార్టీకి తాను కష్టపడి పనిచేశాను, అయితే పెద్ద ఎత్తున సీటు మారుస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కానీ అధిష్టానం నుంచి అధికారికంగా వచ్చే వరకు ఎవరు నమ్మొద్దు అంటూ కూడా ఆయన కొంత కంటతడి పెట్టుకుని ఆత్మీయుల సమావేశంలో చెప్పిన సందర్భం. ఇదే సందర్భంలో తన అంతర్గతంగా ఉన్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి తాము ఎమ్మెల్యే సీటు కోల్పోతున్నామని చెప్పి కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఈ సందర్భంలోనే రామరాజు అనుచరగణంగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డారు. అలాగే నిరవధిక నిరాధ్యక్షులకు కూడా పూనుకున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ప్రారంభించిన నిరవధిక నిరాధ్యక్ష అంటే ఉండి టీడీపీ కార్యాలయంలోనే ఈ ఉండి నిరవధిక నిరాధ్యక్ష అయితే కూడా అటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా నిరాధ్యక్ష పూనుకున్న సందర్భం అయితే కూడా ఉంది. కొంతమంది రాజీనామాలు కూడా చేసి అటు పార్టీ అధిష్టానానికి కూడా పంపిన సందర్భం అయితే కూడా ఉంది. అయితే ఈ పర్వంలోనే ఇదే విధంగా కొనసాగితే అటు కంచుకోటగా అంటే టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి ఉండి నియోజకవర్గం అయితే కూడా ఆ కంచుకోటకు బీటలు తప్పు అనేది కూడా స్పష్టంగా కనపడుతుంది. సంజయ్.
రైట్ శ్రీనివాస్.